వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చాలా విషయాలు మాట్లాడినారు. వాళ్ళు ఏం మాట్లాడినారు అని చెప్పేదానికంటే ముందుగా ఏ మాటలు అవసరమైనవి మాట్లాడలేదో ముందే చెప్తా ప్రజలారా. తన తండ్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తిని ఇంకా పంపకం చేయలేదని, ఆ ఆస్తిలో సగ భాగం నాకు హక్కు అధికారం ఉంది అని చెప్పేది ఆమె అభియోగము, డిమాండ్. దీని మీదనే ఈ చర్చ జరుగుతుండేది. నేను మాట్లాడింది కూడా మొన్న ఇదే, సతీష్ రెడ్డి మాట్లాడింది ఇదే, పేర్ని నాని అన్న మాట్లాడింది ఇదే, లేకుంటే మా వాళ్ళందరూ మాట్లాడింది ఇదే. నేను మాట్లాడిన తర్వాతను ముందో వెనుకో విజయమ్మ గారి లేఖ గురించి మాట్లాడింది. నోటరీతో స్టాంప్ చేసి ఇచ్చిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ విజయమ్మ గారు రాయలేదు, ఆమె సంతకం పెట్టలేదని చెప్పి మేము అన్నట్టు దాని మీద శాంతించి మాట్లాడింది. ఎవరన్నారమ్మా అది? నేను మాట్లాడినప్పుడు మొట్టమొదటి రోజు చెప్పినా కదా, బాగా గట్టిగా చెప్పినా నేను. విజయమ్మ గారు రాసిన లేఖ ఒక పత్రికా ప్రకటనకు సంబంధించినది. ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేకుంటే ఒక నోట్ రిలీజ్ చేయొచ్చు, లేకుంటే ఇంట్లో కూర్చొని ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. నోటరీ చేసి స్టాంప్ వేసి చేయడం అంటే గన ప్రజలను నమ్మించడానికి బలమైనటువంటి ప్రయోగం చేయడమే తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పినా తప్ప ఆ లేఖ అమ్మ రాయలేదు అని మేము చెప్పలేదు తల్లి. జగనన్నకు దమ్ము ధైర్యం లేదు, తనే వచ్చి మాట్లాడాల్సిన ధైర్యం ఆయనకు లేదు కాబట్టి మాట్లాడలే, కుక్కలతో మురిగిస్తున్నాడు అని. జగనన్నకు దమ్ము ధైర్యము లేక కాదు తల్లి మాట్లాడలేకుండా. దానికి సంస్కారము, కుటుంబ గౌరవము, చెల్లెలనే ప్రేమ. ఈ సంస్కారం చేత కుటుంబ గౌరవం అనే ముఖ్యమైన విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి, చెల్లెలనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేక నలిగిపోతున్నాడు ఆయన. దాన్ని మీరు గమనించక జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా దమ్ము ధైర్యం కావాల్సి ఉంటే జగన్ అడిగి అరువు తీసుకోవచ్చు. టన్నులు ఉంది తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధైర్యము. ఆయనకేందమ్మా ధైర్యం లేదనేది? కుక్కలు మొరుగుతున్నాయి అన్నావు. జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు, తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మన మాట్లాడింది, సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, మళ్ళీ తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే గాని ఎవరైనా మేమే. జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులం మేము మాట్లాడినాం. మమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నాయి ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రాని. రాజశేఖరుడు అన్న కూతురు, ఇది మేము ఎప్పుడు మర్చిపోం తల్లి. రెండవది, జగనన్న చెల్లెలు, ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటును కూడా మాట్లాడు. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేము. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్? ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ. ఈ కుక్కలు ఎప్పుడంటప్పుడు మొరగవు. కుక్కలు జనరల్ గా దొంగలు కనిపించేటప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి కుక్కలు మొరుగుతున్నాయి తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగా అయినా నువ్వు పరిగణించినావు. పర్వాలేదులే తల్లి, సంతోషం. ఇతరుల ఆస్తిని అనుభవిస్తా ఉండేది జగనే అన్నావు. ఎవరు ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారమ్మా? తన తండ్రి 2 భాగాలుగా చేసి లోక సహజానికి విరుద్ధంగా మీ తండ్రి గారు కుమారునికి కూతురుకు 2 భాగాలుగా విభజన చేస్తే ఆస్తి, దాన్ని అంగీకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తా ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన, మీ ఆస్తిని అనుభవించలే ఆయన. నేను చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచి నీకు 236 కోట్లు, రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తి నీకు ముట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తిలో నుంచి 236 కోట్లు నీకు చెల్లెలని చెప్పి ముట్టింది. ఆయన పట్టుకొని పరాయి ఆస్తిని ఆయన అనుభవిస్తానని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేయడం. అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి నువ్వు మళ్ళా యాడికొస్తావంటే
వివేకానంద రెడ్డి హత్య, అవినాష్, భారతమ్మ. అంటే నీ టార్గెట్ ఎవరు తెలుసునా తల్లి? రాష్ట్ర ప్రజలారా, షర్మిలమ్మ గారి టార్గెట్ ఆస్తి, ఆస్తితో సమానంగా భారతమ్మ. మీరు భారతమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి నేను సమాధానం ఇస్తా తల్లి. చెప్పినా కదా, నేను నా ఆత్మీయ నాయకునికి గాని, వారి శ్రీమతి సోదరి భారతమ్మ విషయంలో గాని ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. ఆత్మాహుతి దళంతోనే రాచమల్లు సమానం. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పిన వాడు వివేకానంద రెడ్డి పెదబావమర్ది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమర్ది రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. ఓ వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్ కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాలి. ఇన్నాళ్ళు అవినాష్ భాస్కర్ రెడ్డి, అవినాష్ భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా భారతమ్మ. ఇంతకంటే శోచనీయము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా తల్లి? ఈ మాట నాకు ఎక్కువ బాధ కలిగిస్తాంది కాబట్టి మళ్ళీ ఈ రోజు నేను పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తా ఉండేది. మేము స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా, మీరు ఏదైతే మమ్మల్ని కుక్కలని సంబోధించినారో మళ్ళీ చెప్తానం తల్లి, మేము కుక్కలమే, జాతి కుక్కలమే, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలమే. ఈ కుక్కలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇంటి దొంగలే బయలుదేరినారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, ఇంకా మొరుగుతాయి.